దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ కూడా ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి, ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముందే సూచనలు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే మార్చి మొదటి 2 వారాల నుంచి కూడా ఎండల ఒక తాపం విపరీతంగా పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లోని కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే కూడా 4-5 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతూనే ఉన్నాయి. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక జిల్లాలలోని విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా కూడా 5-6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ఈ ఎండల ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి జనాలంతా కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య సూత్రాలు కూడా పాటించాలని చెప్పి ఇటు వైద్యులు అలాగే అధికారులు కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా కూడా ఎండలు గతంలో కంటే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు కూడా మనకి 40-45 ఉంటేనే విపరీతమైన ఎండలు అనుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం 45 నుంచి 55 డిగ్రీల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పలు సూచనలు చేస్తూనే ఉన్నారు. ముందస్తు అలర్ట్లు కూడా జారీ చేస్తూ ఉన్నారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా కూడా ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది. ఎందుకంటే పెరిగిన ఎండల సందర్భంగా అప్పటికప్పుడు క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు మెరుపులతోటి భారీ వర్షం పడినప్పటికీ కూడా వాతావరణంలో సడన్ చేంజెస్ రావడంతో అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. కనుక అనారోగ్యం పాలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దు. వేరి వడగాల్పులు తగిలి అనారోగ్యం పాలయ్యే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి ఇప్పటికే వైద్యులు పలు సూచనలు కూడా చేయడం జరిగింది. అలాగే జిల్లా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు వారి సిబ్బంది పట్ల కొంత అప్రమత్తమయ్యి ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అయితే కానీ అలాగే మజ్జిగి కావాల్సిన ఆహారం కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఇటు ముఖ్యంగా విశాఖ నగరంలోని తీవ్రమైన ఉక్కపోతల కారణంగా పోలీసులకు విధులు నిర్వహించే పోలీసులకు ఎటువంటి కూడా ఇబ్బందులు కలుపుకుంటా ఉన్నతాధికారులంతా కూడా వాళ్ళ సిబ్బంది పట్ల జాగ్రత్తలు వహిస్తూనే ఉన్నారు. అవసరమైన చోట ముఖ్యమైన ప్రాంతాల్లోని వారికి మజ్జిగ అరటిపండు ఇలాగ పెరుగన్నం ఇలాంటివన్నీ కూడా పంపిణీలు చేసే కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు విపరీతంగా ఉన్నాయి. అలాగే మేలో కూడా ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. కనుక ముందస్తుగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు జారీ చేస్తారు. ఇందులో భాగంగానే వైజాగ్ పోలీసులు కూడా వాళ్ళ సిబ్బంది ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది పట్ల జాగ్రత్తలు వహిస్తూ పలు సూచనలు చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి చల్లని పానీయాలన్నీ కూడా అందించే కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. వైజాగ్లోని ఉక్కపోతల కారణంగా డీహైడ్రేట్ అవ్వకుండా ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఎండల బారి నుంచి రక్షించుకోవడానికి మా సిబ్బంది అందరూ కూడా ప్రతి జంక్షన్లో మ్యాక్సిమం అంబ్రెలాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ ప్రజలు మన స్వచ్ఛంద సంస్థల సహకారం అంటే ఈస్ట్ పాయింట్ కాలనీ సాయి సంస్థాన్ వారు అండ్ బోత్రా షిప్పింగ్ కంపెనీ వారి సహకారంతో ఈ ప్రతి జంక్షన్ కోరమన్నపాలెం జంక్షన్ నుంచి అప్ టు తగరపోల్స్ జంక్షన్ వరకు ప్రతిరోజు కూడా ఈ జంక్షన్లో ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఒక మజ్జిగ ప్యాకెట్ అలాగే 2 బనానాస్ ఒక కర్డ్ రైస్ బాక్స్ కూడా వాళ్ళు ప్రతిరోజు ఈ రానున్న 2 నెలలు అంటే ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ఈ 2 నెలలు ఇవ్వడానికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చారు. సో అది మా సిబ్బంది అందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత సిబ్బంది కూడా ఎండప్పుడు అంబ్రెల్లాస్లో ఉండి ప్రాపర్గా మీరు సిగ్నల్స్ ఇవ్వడం మంచిదని చెప్పేసి కూడా వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఈ పెడిస్ట్రియన్స్ని కూడా ప్రాపర్గా రెగ్యులేట్ చేయండి. సిగ్నల్స్ వెహికల్స్ మూవ్మెంట్ అవుతున్న టైంలో అంటే ఒక వాహనానికి ఒక లైన్లో గ్రీన్ సిగ్నల్ పడుతున్నప్పుడు ఆ లైన్లో స్పెసిఫిక్గా పెడిస్ట్రియన్స్ని క్రాస్ చేయకుండా ఉంచడం కోసం కొన్ని జంక్షన్స్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము జరుగుతుంది.